హలో ఫ్రెండ్స్, అందరికీ స్వాగతం. ఈరోజు మనం స్కాల్పింగ్ అంటే ఏంటి, స్కాల్పింగ్ని ఎలా చేయాలి, దాని తర్వాత ఎన్ని ట్రేడ్స్ చేయాలి, స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అండ్ స్కాల్పింగ్కి కొన్ని ఇండికేటర్స్ మనకు చాలా హెల్ప్ చేస్తాయి అన్నమాట. దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో బై ద డెఫినేషన్ ఫ్రెండ్స్, ఇక్కడ స్కాల్పింగ్ అంటే ఏంటంటే మనకి స్మాల్ ప్రాఫిట్స్ని మనం గెయిన్ చేస్తూ ఉంటాం అనమాట. చిన్న చిన్న ప్రాఫిట్స్. ఓకే, సో చిన్న చిన్న ప్రాఫిట్స్ని మనం ఏం చేస్తాం, తీసుకుంటూ ఉంటాం. ఇక్కడ నంబర్ ఆఫ్ ట్రేడ్స్ ఎక్కువగా ఉంటాయి. మినిమం 2-3 అలా ఉంటాయి, అప్ టు 10 దాకా, కొంతమంది 20 కూడా చేస్తూ ఉంటారు. సో మార్కెట్లో ఆపర్చునిటీస్ని బట్టి అనమాట. ఓకే ఫైన్, ఇది స్కాల్పింగ్ అంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది దేంట్లో మనం ఎక్కువగా చేయొచ్చు అంటే ఇండెక్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ హెవీగా లిక్విడిటీ ఉండే నిఫ్టీ కావచ్చు అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఎక్కువగా చేస్తూ ఉంటారు. కోర్స్ కొంతమంది స్టాక్స్లో కూడా స్కాల్పింగ్ లాగా ప్లాన్ చేస్తారు, బట్ ఇవి జనరల్గా ఎక్కువగా ఫాలో అయ్యేదన్నమాట. వీటిల్లో కూడా ఆప్షన్స్ అనేది ఎక్కువ ఫాలో అవుతూ ఉంటారు. ఎందుకంటే మనకి ఫ్యూచర్ స్కాల్పింగ్ చేయొచ్చు, బట్ కొంచెం ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. బట్ ఆప్షన్స్ ఏంటంటే ఛార్జెస్ చాలా తక్కువ ఉంటాయి యాజ్ కంపేర్ టు ఫ్యూచర్స్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 5 పాయింట్స్ నుంచి మినిమం 10 పాయింట్స్ అనేది తీసుకుంటున్నారనుకోండి ప్రతిసారి, దీన్నే మనం స్కాల్పింగ్ అంటాం. అంటే మినిమం 5 పాయింట్స్ నుంచి 10 పాయింట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 10 పాయింట్స్ క్యాప్చర్ చేసామనుకోండి, లాట్ సైజ్ వచ్చేసరికి నిఫ్టీ ఆప్షన్స్లో 75 కదా, అంటే ప్రతి ట్రేడ్లో 750 రూపీస్ రావడం జరుగుతుంది. ఓకే, సో డే మొత్తం మీద మనం 5 ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసాం, తీసుకున్నాం. దాంట్లో ఒక 2 స్టాప్ లాస్ అనేది హిట్ అయింది. ఓకే, సో టోటల్గా మనం 3 అనేది విన్ అయ్యాం అనమాట. రైట్, సో ఇక్కడ ఏంటంటే స్టాప్ లాస్ కూడా స్మాల్ అనేది పెట్టడం జరుగుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే స్కాల్పింగ్లో ఫస్ట్ మనం కంట్రోల్ చేయాల్సింది టార్గెట్ కాదు, టార్గెట్ కంటే కూడా స్టాప్ లాస్. ఎందుకంటే చిన్న చిన్న టార్గెట్స్ తీసుకుంటూ ఉంటాం కదా. సో స్టాప్ లాస్ అనేది స్ట్రిక్ట్గా మనం డిసిప్లిన్గా అలవాటు చేసుకోవాలి. ఓకే, ఒక 5 పాయింట్లు 10 పాయింట్లు వచ్చేసింది అనుకోండి, స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోయి మళ్ళీ ఇంకెక్కడన్నా ఆపర్చునిటీ ఉంటే అక్కడికి వెళ్ళి మనం ట్రేడ్ ప్లాన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 స్టాప్ లాస్ హిట్ అయినాయి అనుకోండి, మనకి ఎంత లాస్ వస్తుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే 1500 లాస్ వస్తుంది. ఓకే, అండ్ ఒకవేళ 3 విన్ అయ్యామనుకోండి, దగ్గర దగ్గర 2100 ప్లస్ 3 కదా, 2250 అనేది మనకు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. సో స్టిల్ ఏంటంటే 2250లో 1500 పోతే కూడా మనకి 750 రూపాయలు ప్రాఫిట్ రావడం జరుగుతుంది. ఇదనమాట. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, మనం స్మాల్ రిస్క్ తీసుకుంటున్నాం. ఎప్పుడు కూడా మనం స్కాల్పింగ్ చేసేటప్పుడు స్టాప్ లాస్ అనేది పెద్దగా వెళ్ళకూడదు. అంటే 30 పాయింట్స్ 50 పాయింట్స్ 100 పాయింట్స్ ఎప్పుడు వెళ్ళకూడదు. స్కాల్పింగ్ అంటే స్కాల్పింగ్, అదొక మెథడ్ అనమాట. ఇక రెండవది వచ్చేసరికి స్కాల్పింగ్లో నంబర్ ఆఫ్ లాట్స్ ఎక్కువగా తీసుకుంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది 10 లాట్స్ తీసుకుంటారు. ఓకే, అంటే 750 క్వాంటిటీ ఇంటూ 10 పాయింట్లు అనుకోండి, లేకపోతే ఈవెన్ 5 పాయింట్స్ అయినా సరే, ఒకవేళ 10 పాయింట్లు టార్గెట్ చేస్తే 7500 రూపాయలు అనేది ప్రాఫిట్ రావడం జరుగుతుంది. కోర్స్ లాస్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే నంబర్ ఆఫ్ క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవడం వల్ల. బట్ హై ప్రాబబిలిటీ ఉన్న ట్రేడ్స్ మీద ఎక్కువ క్వాంటిటీ తీసుకొని తక్కువ టార్గెట్ పెట్టుకోవడం అనేది స్కాల్పింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం. బట్ మేక్ ష్యూర్ ఏంటంటే దీంట్లో మనం స్టాప్ లాస్ అనేది చాలా స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలి. కొంతమంది అయితే 4, 5, 10 పాయింట్స్ లోపు స్టాప్ లాస్ పెట్టేసి ఒకవేళ రాంగ్ అయిందనుకోండి ఎగ్జిట్ కూడా అవుతారు అనమాట. ఓకే, దాని పర్పస్ అనేది స్నైపర్ ఎంట్రీ అనేది మనం ప్లాన్ చేయాల్సి ఉంటుంది. రెండవది వచ్చేసరికి దీంట్లో మనకి కొన్ని ఇండికేటర్స్ అనేది చాలా హెల్ప్ చేస్తాయి. ఓకే, దీంట్లో ద నంబర్ 1 ఇండికేటర్ వచ్చేసరికి మూవింగ్ యావరేజెస్ అనమాట. మూవింగ్ యావరేజెస్ అనేది చాలామంది యూజ్ చేస్తారు. కోర్స్ నేను కూడా పర్సనల్గా యూజ్ చేస్తాను. ఈ మూవింగ్ యావరేజెస్లో చాలా రకాలు ఉన్నాయి. దాంట్లో 921 అనేది ఇట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్ అనమాట. మూవింగ్ యావరేజెస్ అనేది మీరు కన్నా 921 అనేది సెలెక్ట్ చేసుకున్నారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవింగ్ యావరేజెస్ ఎప్పుడైతే క్రాస్ ఓవర్ ఇలా జరిగిందో, ఇది 9 days ఎక్స్పోనెన్షియల్
మూవింగ్ యావరేజ్. ఓకే, ఇది 21 మూవింగ్ యావరేజ్ని క్రాస్ ఓవర్ జరిగింది అనుకోండి పైకి. ఇక్కడ అంటే షార్ట్ టర్మ్లో మార్కెట్ ట్రెండ్ అనేది రివర్స్ అవుతున్నట్టు అర్థం అనమాట. సో ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని ఎప్పుడైతే ఇక్కడ ప్రైస్ అనేది హైకి వెళ్తూ ఉంటుందో, సో ఈ పాయింట్స్లో ఏంటంటే స్కాల్పింగ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే కొద్దిగా పుల్ బ్యాక్ వచ్చింది, ఇమీడియట్గా అక్కడ ఎంట్రీ తీసుకొని కింద వెంటనే స్టాప్ లాస్ పెట్టడం జరుగుతుంది అనమాట. ఓకే, సో ఇది కాల్ సైడ్. ఫర్ ఎగ్జాంపుల్ పుట్ సైడ్ వచ్చేసరికి మనకి ఇది 9, ఇది 21 మూవింగ్ యావరేజ్ అనమాట. ఎప్పుడైతే మూవింగ్ యావరేజ్ క్రాస్ అయ్యి కిందకు వస్తుందో, ఈ మూవింగ్ యావరేజ్లు ఎలా హెల్ప్ చేస్తాయి అంటే మనకి రెసిస్టెన్స్ లాగా హెల్ప్ చేస్తాయి మార్కెట్ కిందకు వచ్చేటప్పుడు. రైట్, ఫస్ట్ ఈ మూవింగ్ యావరేజ్ ఏం చెప్తుందంటే మార్కెట్ యొక్క డైరెక్షన్ చెప్తుంది. ఇక్కడ మూవింగ్ యావరేజ్ అప్ సైడ్ ఉన్నాయి కాబట్టి మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మార్కెట్ అనేది అంటే షార్ట్ టర్మ్లో పైకి వెళుతుందని చెప్పేసి, ఎందుకంటే మూవింగ్ యావరేజ్ స్లోప్ వెరీ ఇంపార్టెంట్. దాని తర్వాత ఇక్కడ మూవింగ్ యావరేజ్ కిందకి వెళ్తున్నాయంటే ఇలాగా, ఓకే, దెన్ ఏంటంటే మార్కెట్ డౌన్ సైడ్ ఉందని. ఈ కేసులో స్కాల్పింగ్ ఎలా చేస్తామంటే ఇక్కడ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఎప్పుడైతే ఈ పుల్ బ్యాక్ జరిగి ఇక్కడ మనకి ప్రైస్ యాక్షన్ కానీ క్యాండిల్ స్టిక్స్ కానీ సపోర్ట్ చేస్తాయో మనం అక్కడ ఎంట్రీ తీసుకుంటాం, స్టాప్ లాస్ పెడతాం. సో ఇది కాల్ కొంతమంది బై చేస్తారు అన్నమాట. ఇది పైకి వెళ్తుంది కాబట్టి కాల్స్ అనేది బై చేస్తారు. ఒకవేళ డైరెక్షనల్ సెల్లర్ అనుకోండి, ఇక్కడ బుల్లిష్గా ఉంది కాబట్టి ఇప్పుడు పుట్స్ అనేది సెల్ చేస్తారు. లైక్ వైజ్ ఇక్కడ మార్కెట్ కిందకు వస్తుంది కాబట్టి ఇక్కడ క్లియర్గా డౌన్ ట్రెండ్ అనేది చూపిస్తుంది కాబట్టి పుట్స్ అనేది బై చేయటం, స్మాల్ రిస్క్ తీసుకోవడం అండ్ ఇమీడియట్గా ఏంటంటే టార్గెట్ అనేది ఎగ్జిట్ అయిపోవడం అనేది చేస్తూ ఉంటారు. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మనకి మల్టిపుల్ లాట్స్ ఉన్నాయి కదా, ఇంకొంచెం మనం ఎక్కువ పాయింట్స్ని క్యాప్చర్ చేయాలనుకున్నప్పుడు దీంట్లో పార్షియల్ ఎగ్జిట్ అనేది కూడా తీసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు 10 లాట్స్ ఉన్నాయి, ఒక 7 లాట్స్ అనేది ప్రాఫిట్ బుక్ చేసేసాను, ఇమీడియట్గా స్టాప్ లాస్ అనేది కాస్ట్ టు కాస్ట్ తెచ్చేసాం అనుకోండి, ఒక్కోసారి పెద్ద మూవ్స్ వస్తాయి. అటువంటప్పుడు 3 లాట్లు మన దగ్గర ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నాం కాబట్టి మంచి బెనిఫిట్ అనేది రావడానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ ఇంకా అనదర్ బ్యూటిఫుల్ ఇండికేటర్, వెరీ పవర్ఫుల్ అనమాట, అది వచ్చేసరికి మనకి సూపర్ ట్రెండ్ అనమాట. అయితే ఈ మూవింగ్ యావరేజ్ కానీ సూపర్ ట్రెండ్ కానీ మీరు లోవర్ టైం ఫ్రేమ్లో అనేది యూజ్ చేయాలి. ఎందుకంటే ఇవి మనం డైలీ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో కాకుండా లైక్ 1 మినిట్ టైం ఫ్రేమ్, 3 మినిట్స్ టైం ఫ్రేమ్, 5 మినిట్స్ టైం ఫ్రేమ్, ఇంతకు మించి స్కాల్పింగ్కి వెళ్ళక్కర్లేదు. 1 మినిట్, 3 మినిట్ అండ్ 5 మినిట్స్, ఈ 3 టైం ఫ్రేమ్లో మీకు ఏది కంఫర్ట్గా ఉంది అనేది యూజ్ చేసుకొని దాంట్లో మూవింగ్ యావరేజ్ 921 ఏది ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్, ఇది ఈఎంఏ అంటాం కదా, ఇది యూజ్ చేసుకోండి. ఇక రెండవది వచ్చేసరికి సూపర్ ట్రెండ్ కూడా మీకు హెల్ప్ చేస్తుంది. ఈ సూపర్ ట్రెండ్ ఎప్పుడైతే బుల్లిష్ క్రాస్ ఓవర్ అనేది ఇస్తుందో వెంటనే ఇక్కడ ప్రైస్ అనేది తీసుకొని చూసుకొని దాన్ని బట్టి డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇది సింపుల్గా స్కాల్పింగ్ అనమాట. సో చిన్న చిన్న ప్రాఫిట్స్ మనం తీసుకుంటూ ఉంటాం. మేక్ ష్యూర్ మనం లాస్ అనేది బిగ్ అవ్వకూడదు ఎప్పుడు కూడా, ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ ఎక్కువ ఉంటాయి అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే మనం చిన్న చిన్న టార్గెట్స్ని తీసుకుంటూ వెళ్తున్నాం కాబట్టి లాస్ని కూడా కంట్రోల్ చేసుకునేది మనకు ఉండాలన్నమాట. ఎప్పుడైతే లాస్ని పర్ఫెక్ట్గా స్కాల్పింగ్లో కంట్రోల్ చేస్తారో వాళ్ళకి ఇది బెస్ట్ అనమాట. ఓకే, సో ఈ విధంగా మీరు కూడా ఒకసారి మూవింగ్ యావరేజ్ యూజ్ చేసుకోండి. జస్ట్ పేపర్ ట్రేడ్ అనేది చేయండి. ఒకవేళ మూవింగ్ యావరేజ్ అనేది మీకు బాగా హెల్ప్ అవుతున్నాయి అనుకోండి, అది ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు, ఎక్కడ వర్కౌట్ అవుతుంది అనేది కొంచెం ఈ యొక్క క్యాండిల్ స్టిక్స్ కానీ మార్కెట్ యొక్క మొమెంటం కానీ గమనించి దాన్ని బట్టి డెసిషన్స్ అనేది ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ మీరు 1 వీక్ అనేది ట్రై చేయండి, మీ రిజల్ట్స్ అనేది కొద్దిగా ఇంప్రూవ్ అనేది జరుగుతాయి అన్నమాట. సో అది ఫ్రెండ్స్ ఈ యొక్క స్కాల్పింగ్ గురించి. ఇక్కడ దాకా అయితే క్లియర్గా ఉందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. క్లియర్గా చెప్పాను నేను, ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ అని చెప్పేసి, దాని తర్వాత సూపర్ ట్రెండ్ అని చెప్పేసి టైం ఫ్రేమ్స్ చెప్పాను. అండ్ మేక్ ష్యూర్ ఏంటంటే స్టాప్ లాస్ చాలా జాగ్రత్తగా స్ట్రిక్ట్గా పెట్టాలన్నమాట. ఓకే, సో ఐఎమ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. మరొక ఎడ్యుకేషనల్ కాంటెంట్తో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు.